ఆశ్చర్యంగా ఉంది. అతనెందుకు అంత కంగారుగా పరిగెడుతున్నాడు? ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? ఏయ్, ఏమైంది? సార్ హెల్ప్ చేయండి సార్, నాకు ప్లీజ్ సార్, దయచేసి నాకు హెల్ప్ చేయండి. ఉండు ఒక్క నిమిషం. చెప్పండి, మీకేమైంది? చెప్పండి ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి సార్. నేను మీకు సాయం చేస్తాను, కానీ ఏమైందో ముందు చెప్తేనే కదా. ప్లీజ్ మీ ఫోన్ ఇవ్వండి సార్. ఫోన్ ఎందుకు? ఏమైంది? సార్ పోలీసులకు ఫోన్ చేయాలి సార్, పోలీసులకు ఫోన్ చేయాలి. పోలీసులకి ఎందుకు ఫోన్ చేయాలి? మీకేమైందో చెప్పండి. సార్ నా దగ్గర అంత టైం లేదు సార్, దయచేసి మీ ఫోన్ కాస్త ఇవ్వండి చూడు, సార్. భయపడకు, నేను కూడా సిఐడికి చెందిన వాణ్ణి. ఉండు, నేనే కాల్ చేస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? సిఐడి పేరు వినగానే ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు? ఏదో మతలబుంది, అదేంటో తెలుసుకోవాలి. అభిజిత్, వెంటనే హైవే రోడ్డుకి రా. వెంటనే. ఏంటో చూస్తాను. సోలంకి సార్ ఏం చెప్పారు? ఫోన్ చేసి రోడ్డుకి రమ్మని చెప్పారు. వెంటనే ఫోన్ కట్ చేశారు. అయితే టెన్షన్గా మాట్లాడారు. ఇప్పుడు సార్ ఫోన్ లొకేషన్ ఎక్కడుంది? సార్ సారంకి సార్ ఫోన్ ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఉంది. లెఫ్ట్. సార్, సోలంకి సార్ లొకేషన్ ఇక్కడే చూపిస్తాం సార్. సోలంకి సార్, సోలంకి సార్, సోలంకి సార్, సోలంకి సార్, లోపలికి వెళ్ళి చూద్దాం. సోలంకి సార్, త్వరగా రండి. సోలంకి సార్, సార్ ఎక్కడున్నారు? సోలంకి సార్, సోలంకి సార్, సార్ 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 సార్, సోలంకి సార్ ఫోన్. ఫోన్ ఇక్కడ ఉందంటే సార్ కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి. సార్, డాక్టర్ సార్, సార్, సోలంకి సార్, డాక్టర్ సార్, 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 ఓ నో, ఓ మై గాడ్, త్వరగా రండి, జాగ్రత్త, సంఖ్యలు తీసుకురండి త్వరగా. మెల్లగా మెల్లగా. తగిలించాను. చాలు చాలు చాలు. ఓ నో, ప్రాణాలతోనే ఉన్నారు. నిఖిల్, తారికాకు చెప్పు, హీటర్ ఇంకా స్టీమ్ని రెడీ చేయమని చెప్పు. త్వరగా బయటికి లాగు. సోలంకి సార్, సార్, సలోంకి సార్, సోలంకి సార్, సార్ లేగండి, సార్ లేవండి సార్. ఇప్పుడు కూడా ముట్టుకుంటే చాలా చల్లగా ఉంది. బాడీ టెంపరేచర్ 5 డిగ్రీ ఉంది. త్వరగా ఏదో చేయండి, లేదంటే సార్కి. మై గాడ్ సార్, స్టీమ్ అయిపోయింది. బాడీ టెంపరేచర్ ఖచ్చితంగా 60 నుంచి 70 సెల్సియస్ వచ్చి ఉండాలి. కానీ
సోలంకి సార్ ఐస్ నీటిలో ఉన్నారు. టెంపరేచర్ ఎక్కువ అవడానికి టైం పడుతుంది కదా సార్. ఓ పని చేయండి, ఇక్కడ మొహం మీద కొట్టండి. ఇక్కడ వద్దు వద్దు అభిజిత్, మొహంపై వద్దు, బాగా నొప్పిగా ఉంటుంది, మండుతుంది కూడా. తారిక, ఈయన నిద్రపోతున్నారు, ఆయనకెలా తెలుస్తుంది? కమోన్ కమోన్. సోలంకి సార్, సార్ సోలంకి సార్, మీరు ప్రాణాలతోనే ఉన్నారా? ఐఎమ్ సారీ. సార్ మీరు బానే ఉన్నారా? నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను. మీరు 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 కొంచెం ఆలస్యం చేసుంటే గనక చచ్చండేవాణ్ణి. నాకు అస్సలు గుర్తులేదు నన్ను తీసుకెళ్ళి ఐస్ బాక్సులో ఎప్పుడు పడేశారో అని. నేను వెతకడం కోసం అక్కడికి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఎవరో నా మీద, నా కళ్ళలో గ్యాస్ పొగ కొట్టారు. నా కళ్ళు. మై గాడ్. సార్ మీ కళ్ళు ఇప్పుడు పర్లేదా? సార్ ఇవి ఎన్నో చెప్పండి. ఎగతాళి చేయకు. నీ చెయ్యి ఎక్కడుంది? ఏంటి సార్ ఏమంటున్నారు? మీ ముందే చూపిస్తున్నాను, మీ ముందే. ఎన్నో చెప్పండి సార్. అభిజిత్, నీ గొంతు వినబడుతోంది, కానీ నాకు నువ్వు కనబడడం లేదు. అభిజిత్, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సార్ మీరు మీ ల్యాబ్లో ఉన్నారు సార్. సార్ నేను తారిక సార్ నేను పూర్వి. అరే ఏంటిది? మీరు నాకు కనబడడం లేదు. నా కళ్ళకేది కనబడడం లేదు. మై గాడ్. అభిజిత్, సార్ నేను ఎక్కడున్నానో అక్కడ నా పక్కనే ఏదైనా శవాన్ని మీరు చూసారా? అవును సార్, ఒక వ్యక్తి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అవును, ఆ అబ్బాయి నల్ల రంగు కోటు, నల్ల ప్యాంట్, గ్రే కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడా? చూడండి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఉన్నాడు. వాడే సార్, వాడే. కానీ వాడు అక్కడ ఏం జరిగింది సార్? వాడు నన్ను సాయం అడిగి నన్ను చూసే పారిపోతున్నాడు. ఏంటో తెలుసుకోవాలి. అక్కడ నాకు ఒక అమ్మాయి వస్తున్నట్టు శబ్దం వినబడింది. అమ్మాయి వస్తున్నట్టు శబ్దమా? తర్వాత? ఆ తర్వాత నాకు తుపాకీతో కాల్చిన శబ్దం వినబడింది. ఆ తర్వాత ఎవరో అరిచిన శబ్దం వినబడింది. ఆ అరుపు విని నేను గట్టిగా అరిచాను. అరే మీరేం చేస్తున్నారు? నన్ను ఎందుకు పట్టుకున్నారు? ఎవరినైనా చంపేశారా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. 2 వ్యక్తులు నన్ను లాక్కెళ్ళి ఐస్ బాక్స్లో పడేశారు. అప్పుడు నాకు ఒక కారు వెళ్తున్న శబ్దం వినబడింది. అందులో ఎవరో ఒకరు ఏం మాట్లాడారంటే హైవే వైపు తీసుకువెళ్ళమన్నారు. సరే సరే, ఆ కారు గురించి మీకేమైనా తెలుసా? అవును అభిజిత్, కుడి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ డోర్ దగ్గర నేను ఒక బ్లూ కలర్ కార్ని చూశాను. బ్లూ కలర్ కార్. నిఖిల్, విక్రమ్, బ్లూ కార్ హైవేకి వెళ్ళింది. అన్ని చెక్ పోస్టులకి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. సచిన్, ఈయన గురించి మనం మొత్తం తెలుసుకోవాలి. ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి. తరిక, సార్ని చూసుకోండి, మేము వస్తాం. సార్, నేను మీకు యాంటీడోట్ రెడీ చేస్తాను. మీ కళ్ళు చాలా త్వరలోనే నయం అవుతాయి సార్.
నిఖిల్, సార్ సాలంకి సార్ ఫ్యాక్టరీ బయట చూసిన బ్లూ కలర్ కార్ ఇదే సార్. ఏమైనా దొరికిందా? లేదు సార్, ఈ కారు ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి ఈ కారులో ఏదీ దొరకలేదు సార్. ఓకే, బండి రిజిస్ట్రేషన్తో ఈ కార్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకుందాం. బండిని ఫారెన్సిక్ పంపించండి. సాలోంకి సార్ ఉన్నా కూడా ఒకరిని హత్య చేసి పారిపోయారు. బాబు కపిల్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? అమ్మ గురించి కాస్తైనా ఆలోచించావా? అమ్మా కాస్త ప్రశాంతంగా ఉండమ్మా, ప్రశాంతంగా ఉండు. అలా చూస్తారేంటి? వెళ్ళి నీళ్ళు తీసుకురండి, వెళ్ళండి. ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. ఐఎమ్ సారీ. మీ బాధని మేము అర్థం చేసుకోగలం. కపిల్ని చంపేశారు, తర్వాత నేహ కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలి, ఎందుకంటే హంతకుని పట్టుకోవడానికి. మాకు కొంచెం క్లియర్గా చెప్పండి, ఎవరికైనా ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదా? ఐ మీన్, ఎవరైనా ఈ పెళ్లి జరగకూడదని ఆలోచించారా? మీరెందుకు మౌనంగా ఉన్నారో తెలియట్లేదు. సార్, స్టార్టింగ్లో 2 కుటుంబాలు ఈ పెళ్లికి అసలు ఒప్పుకోలేదు సార్. అందువల్ల వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందాం నిర్ణయం తీసుకున్నారు. నేహా మేము లేకుండా తనంతట తానే పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తెలిసాక మరో మార్గం లేకే మేము ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మాకు వేరే మార్గమే లేదు సార్. ఇట్లండి, నాకిప్పటికీ ఇష్టం లేదు. నేహా బుర్రలో ఉట్టి బంకమట్టే ఉందంటే దానికి మేమేం చేయగలం? మీరు నేహాకి మావయ్య అయ్యిండి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారు? అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, ఇద్దరు మెచ్యూర్డ్. మధ్యలో మీకేంటి ప్రాబ్లం? సొసైటీలో మా గౌరవం తగ్గిపోదు, కానీ నేహా కోసం దానికి కూడా మేము ఒప్పుకున్నాము. మా సొసైటీలో ఎటువంటి అమ్మాయి అయినా సరే తన భర్తను తను వెతుక్కోదు, అయినా మేము ఒప్పుకున్నాం. అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని లాన్కి పిలిస్తే నేహా గాని కపిల్ గాని ఇద్దరు రాలేదు. ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్. చిన్న, నువ్వు నేహాకి ఫ్రెండ్వి కాబట్టి నీతో ఈ విషయం గురించి ఏమైనా చెప్పిందా? లేదు సార్, నాకేమీ తెలీదు. ఓకే, ఏంటిది? ఇప్పుడు ఏం చేయాలి సార్? సోలంకి సార్ చివరిసారిగా నేహాని ఫ్యాక్టరీలో చూశారు. ఐ మీన్, పారిపోయే శబ్దాన్ని విన్నారు. అలా జరిగే అవకాశం లేదు, అవకాశమే లేదు. బానే కనిపిస్తుందిగా. కళ్ళు పర్వాలేదు, మెదడుపై కాస్త గ్యాస్ తగ్గిందనుకుంటా. ఓ, ఈయన నవ్వుతున్నారా? ఈ 2 గాయాల్ని చూసినప్పటి నుంచి నవ్వుతున్నారు. 2 బుల్లెట్లు తగిలాయిగా? అవును. 2 డెడ్ బాడీలోనే దొరికాయా? అవును సార్, 2 బుల్లెట్స్ దొరికాయి. ఒకటి .38 mm, ఇంకా 1 నిమిషం. 0.38 కదా? రెండోది నువ్వు చెప్పు. 0.32 mm. ఇక ఈ 2 బుల్లెట్స్ని నేను ఇంకా వైభవే కలిసి తీసాం. సరే, ఏ తుపాకీతో కలిస్తే ఏంటి? ఇంతకీ బుల్లెట్లు మీరు తీయకపోతే మేము తీస్తావా ఏంటి? ఇప్పుడేమైంది? ఈ సోలంకి మెదడు చాలా చురుకైనది. చాలా పెద్ద ఉరుములు పడినట్టున్నాయి. అవును, ఈ 2వ గాయాన్ని ఎప్పుడు చూశారో అప్పటి నుంచి పిచ్చోడ్లాగా నవ్వుతూనే ఉంటున్నారు. అలా జరుగుతుంది. గన్నుతో ఒక్కసారి కాల్చడం విన్నారు, కానీ బుల్లెట్లేమో 2. ఒక్కటే అభిజిత్. కపిల్ తన పెళ్లి బట్టలు తీసుకోవడానికి ఇంట్లోంచి టైలర్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు టైలర్ దగ్గర నుంచి వాడు వెళ్ళవలసిన ప్లేస్ పెళ్లి మండపానికి. కానీ పెళ్లి మండపానికి కపిల్ వెళ్ళలేదు. వాడు తిన్నగా వెళ్ళింది ఐస్ ఫ్యాక్టరీకి. ఎందుకు? వాడు ఐస్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళాలి? సరే, ఏదైతే జరిగిందో అది టైలర్ కొట్లో జరిగింది. ఆ తర్వాతే వాడు దారిని మార్చుకున్నాడు. సార్, సార్ ఈయనే ఆ టైలర్ సార్. మేము కపిల్ గురించి మీతో ఎంక్వైరీ చేయాలి. దయచేసి నా ముందు ఆ కపిల్ పేరు ఎత్తకండి. ఏమైంది? సార్,
మ్యారేజ్ హాల్కి వెళ్ళడానికి నిన్న నా స్కూటర్ తీసుకువెళ్ళాడు. ఇప్పటి వరకు నా స్కూటర్ తిరిగి తీసుకురాలేదు. చూడు, కపిల్ని చంపేశారు. ఏంటి, కపిల్ అన్నని హత్య చేశారా? అమ్మా అభిజిత్, ఒకవేళ అభిజిత్ ఈ టైలర్ స్కూటర్ని తీసుకువెళ్ళి ఉంటే ఆ స్కూటర్ ఆ పక్కనే ఎక్కడో ఉండుండాలి కదా. కపిల్ వాడిని చూశాడు. ఆ స్కూటర్ని మనం ఎలా అయినా వెతికి పట్టుకోవాలి. దీన్ని చూస్తే ఆవు పేడ అనిపిస్తుంది నాకు. ఎందుకు? దున్నబోతుంది కూడా ఏండొచ్చు. తారికా, కారు ద్వారా ఏదైనా తెలిసిందా? దాని ద్వారా అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. చెప్పండి సార్. సరే తరిక, ఈ వెంట్రుక ఒక అమ్మాయిదేగా? లేదు సచిన్, కారులో అసలు అమ్మాయే లేదు. ఏంటి? అవును సార్, కారులో దొరికిన ఆ వెంట్రుకల శాంపిల్ అన్నీ మగవాళ్లవే. ఏంటి ఆశ్చర్యం! ఆ నేహ కార్లో లేకపోతే మరి ఇంకెక్కడ ఉంటుంది? బహుశా ఐస్ ఫ్యాక్టరీలో ఉందేమో. కానీ ఫ్యాక్టరీని బాగానే సర్చ్ చేశాం కదా సార్. నో, సరిగ్గా ఇంకొకసారి చెక్ చేయాలి. ఇంకొక విషయం సార్, కార్ టైర్లో ఎండిపోయిన పేడ దొరికింది. కానీ అది ఉండడం చూస్తే ఈ బండి ఎక్కువ పేడ ఉన్న చోట్లో చాలా సమయం నించున్నట్టుగా అనిపిస్తుంది సార్. అది తెలిసిపోతుంది. కార్ ఓనర్ పేరు ఒకటి తెలిస్తే చాలు, మిగతావి తెలిసిపోతాయి. ముందు నేహాని కాపాడాలి. ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని గాలించండి. నేహ ఇక్కడే ఉండాలి. అటు ఇదేంటి, ఇక్కడ నేహ కనిపించట్లేదు. తనని ఎవరూ తీసుకెళ్లలేదు కూడా. మరి తను ఎక్కడికెళ్ళి ఉంటుంది? సచిన్, అందరూ వెంటనే రండి. ఏ బిజో, అసలు ఏ పని సరిగ్గా చేయట్లా. సరిగ్గా పని చేయి. పో, వెళ్ళి పని చూసుకో. పోరా. దేనికి పనికిరాడు. అనా, ఈ చోటు మీదా?
సార్ మీరు అది కూడా ఇక్కడ కపిల్ నేహాన్ని చంపిన హంతకుడు ఎవరో తెలిసిపోయిందా? అవును మావా. ఎవరది? నాన్న కూతుర్ని ఎవరు చంపారు? మీరే. నేనా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెందుకు మా అన్న కూతుర్ని చంపుతాను? సరే మీరు చంపలేదనుకోండి, మనుషుల్ని పంపించి చంపించారా? సార్ నాకు నరకంలో కూడా చోటు దొరకదు సార్. అలా అయితే మీ బ్లూ కలర్ బండి ఐస్ ఫ్యాక్టరీకి ఎలా వెళ్ళింది? బ్లూ కారా? అరే పప్పట్ ఇట్రా. మన దగ్గర ఎన్ని కార్లు ఉన్నారా? 13, 12 పడిపోయాయి. సార్ నాకు గుర్తొచ్చింది, ఆ బ్లూ కలర్ కారు దొంగతనం చేశారు. అలాగా? ఎప్పుడు దొంగపోయింది? ఇప్పుడే 4-5 రోజుల ముందు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఉందా? ఏయ్ ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇవ్వు. నేను అసలు రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేయలేదా? చాలు నీ డ్రామాలు ఆపు మావా. నేహాని కపిల్ని చంపింది నువ్వే. బాగా చెక్ చేసి చూడండి. ఓ ఇదిగో ఇదే ఆ టైలర్ స్కూటీ. దీన్నే కపిల్ తీసుకెళ్ళాడు. ఇందులో పేపర్స్ ఉన్నాయో చెక్ చేయండి. సత్తన్ కే. ఈ స్కూటర్ ఆ టైలర్దే సార్. ఓ పని చేయండి, దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. మీకు 30 తందూరీలు, 7 పాలక్ పన్నీరు, 4 జీరా రైస్లు. కూర్చోండి కూర్చోండి సార్, వెంటనే రెడీ చేస్తాను. రండి సార్, రండి కూర్చోండి. సార్ మేము సిఐడి నుంచి వస్తున్నాం. నమస్కారం సార్. ఒక విషయం చెప్పండి, నేను రాత్రి అక్కడ జంక్షన్లో మీకు ఏమైనా షూట్ చేసిన శబ్దం వినపడిందా? షూట్ చేసిన శబ్దమా? లేదు సార్, నేనేమీ వినలేదు. గుర్తించి చెప్పండి. నిన్న రాత్రి ఒకరు ఈ వైపు స్కూటర్లో వెళ్ళారు, అతన్ని షూట్ చేశారు. అది నాకు తెలియదు సార్, కానీ నిన్న సాయంత్రం ఒక కస్టమర్ అదుగో అక్కడ కూర్చున్నాడు. ఆయన అంటున్నాడు జంక్షన్లో ఎవరో ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారని. ఇద్దరు గొడవ పడ్డారా? కస్టమర్ ఎవరు? అది ఆయన సార్, రోజు ఇక్కడ సాయంత్రం తినడానికి వస్తుంటారు. నా దగ్గర ఆయన మొబైల్ నెంబర్ కూడా ఉంది సార్. ఇదిగో ఇదే సార్ అతని మొబైల్ నెంబర్. దివ్య, వీడికి ఫోన్ చేసి బ్యూరోకి రమ్మని చెప్పు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని బాగా చూడండి. ఇతన్ని మీరు ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? హైవేలో ఏం జరిగింది మీకు ఏదైనా గుర్తుందా? అవును సార్, ఈ వ్యక్తి ఒకరి గొంతు పిసికాడు సార్. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? నేహ ఎక్కడా? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేహ ఎక్కడా? నేహ ఎక్కడ చెప్పు. నేహ ఎక్కడా? అప్పుడు ఒక అరుపు వినపడింది. అప్పుడు ఇద్దరు అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు పారిపోయారు. ఇంకో వ్యక్తి ఎవరు? ఆయన గురించి ఏమైనా తెలుసా? లేదు సార్, ఎందుకంటే అతను మొహాన్ మీద ముసుకేసి ఉండింది. ఏంటి, అతను ముసుకేసుకుని వచ్చాడా? అవును సార్. దీనికి ఒకే ఒక కారణం అభిజిత్. ఎవరో ఒకళ్ళకి ఈ విషయం తెలుసు, అంటే కపిల్ హైవే నుంచి కళ్యాణ మండపానికి వెళ్తున్నాడు అని. సార్, చాలా మందికి తెలుసు. నేహ ఇంకా కపిల్ కుటుంబానికి చెందిన వాళ్ళు, పెళ్లికొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తితో గొడవ పడిన తర్వాత కపిల్ పెళ్లి మండపానికి వెళ్లకుండా ఐస్ ఫ్యాక్టరీ వైపుకి వెళ్ళాడు. ఎందుకు? అభిజిత్, దీనికి సమాధానం వాడే చెప్పగలడు. ఎవరి గొంతుని కపిల్ పట్టుకున్నాడో వాడి గొంతు మీద ఖచ్చితంగా గుర్తులు ఉండాలి. వాడు నాకు బాగా తెలుసు.
సిజు ఇలారా. చెప్పండి సార్. అవును, ఏంటిది? ఏదో దాస్తున్నట్టున్నావు. సార్ రా సార్ నాతో. నేనేం చేయలేదు సార్, నాకేం తెలుసు. రా. నేను చెప్పేది నిజం సార్, నాకేం తెలుసు సార్. నేను రమ్మని చెప్పేది చెప్తున్నాను. నమ్మండి సార్, నాకేం తెలుసు సిగ్గుపడకుండా సార్. మెడ చూపించు. సార్ ఇలా చూడండి సార్. నీ గొంతు మీద ఈ మార్కులు ఎలాగయ్యా? సార్ రాత్రి పడుకున్నప్పుడు మెడ మీదకి ఎలుకెక్కింది, అందుకని సార్ ఈ మచ్చ పడింది. అయితే అభిజిత్, ఆ ఎలుక అడ్రస్ ఏదో కనిపెట్టండి. ఎస్ సార్. ఎలుక. మర్యాదగా చెప్పు, ఎందుకు కపిల్ని నేహాని చంపావు? సార్ నేను కపిలని మాత్రమే కాల్చాను, నేహాని నేను చంపలేదు సార్. అది కపిల్ నా గురించి తెలుసుకున్నాడు, అతను నా గొంతు పట్టుకొని చెప్పమన్నాడు, నేహా ఎక్కడుందో చెప్పమన్నాడు. అందుకే సార్ నేను తనకి చెప్పాను నేహా ఐస్ ఫ్యాక్టరీలో ఉంది అని. సరే, కపిల్ని ఎందుకని కాల్చావు? సార్ అది మామయ్య గారే చెప్పారు. ఏం వాగుతున్నావు సిజు? నేనే నీకు దొరికానా? సార్ వీడు చెప్పేదంతా అబద్ధం. నేలాంటి వాడిని కాదు సార్. మామయ్య పోపాట్ మీరిచ్చిన లెటర్ గురించి నాకు చెప్పాడు. అందులో ఏం రాసిందంటే కపిల్ అడవి మార్గాన్ని వస్తున్నాడు, తనని షూట్ చేయి, ఆ తర్వాత నేహా ఐస్ ఫ్యాక్టరీలో ఉందని. సార్ వీడు చెప్పేది మొత్తం అబద్ధం. నా కొడుకు పప్పటి దగ్గర వీడికి ఇమ్మని చెప్పి బిల్లే ఇచ్చి పంపించా. సార్ నేను అబద్ధం చెప్పడం లేదు సార్. సార్ ఇదిగో చూడండి, ఆ లెటర్ నా దగ్గరే ఉంది. దీన్ని నేను జాగ్రత్తగా దాచాను, ఎందుకంటే నేను మామయ్య దగ్గర డబ్బు తీసుకోవడం కోసం. కపిల్ అడవి వైపు వస్తున్నాడు, వాణ్ణి షూట్ చేయి. నేహా ఐస్ ఫ్యాక్టరీలో ఉంది. ఏంటి మామాజీ, ఈ లెటర్ రాసింది నువ్వేనా? లేదు సార్, నేనెందుకు అలాగా? ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మీకు అస్సలు నచ్చలేదు, అందుకే వాళ్ళిద్దరిని లేపేశారు లేదు కదా. సార్, లేదు సార్, అంత దుర్మార్గుడు అయితే నేను కాదు సార్. ఏ పప్పెట్ ఇట్రారా. నేను నీకు ఒక బిల్ ఇచ్చాను కదా, వీడికి ఇవ్వమని చెప్పి. ఆ బిల్ అలా లెటర్గా మారిందిరా. నాన్న మీరేమిచ్చారో తనకి నేను అదే ఇచ్చాను. పొప్పట్ బాబు, ఒక విషయం చెప్పు. మీ నాన్న నీకు ఈ లెటర్ ఇచ్చారు సరే కదా? ఎక్కడ ఇచ్చారు? మా ఇంట్లో. మీ ఇంట్లో. ఆ తరువాత నువ్వు ఈ లెటర్ని సీజుకి ఎక్కడిచ్చావు, ఎప్పుడిచ్చావు? ఈ ఇంట్లోనే. ఈ ఇంట్లోనే. సరే, తర్వాత ఇంకో విషయం చెప్పు. మీ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో నువ్వెక్కడైనా ఆగావా? అవును, గ్యారేజ్లో. గ్యారేజ్లోనా? అక్కడే ఎందుకు? అది దారిలో ఒక వ్యక్తి నా బండిని ఢీ కొట్టాడు. అతను బలవంతంగా నా దగ్గరికి వచ్చి నాతో గొడవ పడ్డాడు. అలాగా? సరే పర్వాలేదులే. అభిజిత్, ఒకవేళ ఇలా ఉంటుందా? ఆ ఇంకో బండివాడు లెటర్ మార్చుంటే? కావచ్చు సార్. ఆ తర్వాత ఏమైందయ్యా? ఆ తర్వాత నేను కోపంగా అతని కళ్ళజోడు మీద గుద్దాను. నా కారునే ఢీ కొడతావా, నన్ను చంపాలని చూస్తావా, నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను గుద్దలేదు. నేను నిన్ను వదిలిపెట్టను. అతనికి కళ్ళజోడు లేకపోవడం వల్ల కనిపించలేదు. అతను పాపం సరిగ్గా డ్రైవ్ కూడా చేసి ఉండడు. నువ్వు ఎందుకని ఈ విషయాన్ని నాకు ముందే చెప్పలేదు? నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు, ఏం అడిగితే దానికే సమాధానం చెప్పని. ఎక్కువగా మాట్లాడితే నేను మూర్ఖుళ్ళ కనిపిస్తాను. కాదు తమ్ముడు, నువ్వు చాలా తెలివైన వాడివే. సార్ కళ్ళజోడు వేసుకోకపోతే అతనికి ఏమీ కనిపించదు. అలాంటప్పుడు దగ్గరలో ఎక్కడైనా రిపేర్ చేయించి ఉండాలి. చాలా కరెక్ట్గా చెప్పారు అభిజిత్. ఎక్కడైతే రెండు బళ్ళు యాక్సిడెంట్ అయ్యాయో ఆ పక్కనే ఉన్న కళ్ళజోడు షాపుల్లో మనం వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సార్ ఆ బండున్న చోట మొత్తం వెతికేశాం, కానీ ఏమీ కనిపెట్టలేకపోయాం సార్. రండి, ఇక్కడ కూడా వెళ్ళి చెక్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేము సిఐడీస్ ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి వచ్చాం. చెప్పండి సార్. ఇక్కడికి ఒక వ్యక్తి నిన్న కళ్ళజోడు రిపేర్ చేయడానికి వచ్చారా? అంటే ఆయన కళ్ళజోడు దారుణంగా పగిలిపోయింది, ఒకరు కొట్టినందువల్ల విరిగిపోయినట్టు. ముఖ్యంగా కళ్ళజోడు లేకుండా ఆయనకేమీ కనిపించదు. అవును సార్, వచ్చారు, ఒక 2-3 గంటలు కూర్చున్నారు, తర్వాత వెళ్ళిపోయారు.
ఆయన ఎవరో పప్పటిన ఒక వ్యక్తిని తిడుతూ ఉన్నారు. ఒకవేళ ఆయన ఈయన కళ్ళద్దాలు పాల్గొంటుండొచ్చు. అవును, అతనే. ఆయన పేరు అడ్రస్ ఏమైనా తెలుసా? సార్ లేదు సార్, ఆయన ఇక్కడ కూర్చుని తీసుకెళ్ళాడు సార్. కానీ దానికి ఆయన బిల్లు క్రెడిట్ కార్డులోనే పే చేశాడు. క్రెడిట్ కార్డా? వాణ్ణి పట్టుకోవడానికి ఇది చాలు. హలో, సిఐడి వాళ్ళకి నా గురించి తెలిసిపోయింది. ఓకే, నేను డాక్టర్ సాలేకి అని ఎలాగైనా ఆ ఐస్ ఫ్యాక్టరీకి రూపిస్తాను. ఓ డాక్టర్ సలోంకి, నా మనుషులు నిన్ను మంచులో బిగబెట్టారు. అయినా కూడా ప్రాణాలతో బయటపడ్డావు. నీ చావు నా చేతులతో నేను రాసుందనుకుంటా. ఇప్పుడు స్ట్రైట్గా షూట్ చేయబోతున్నాను. లే లే, ఇక్కడి నుంచి నీ చోటు జైల్లోనే. కపిల్ని నేహాని ఎందుకు చంపావు? నేహాని ద్వేషిస్తున్నాను. ఇంకా కపిల్ని చాలా ఇష్టపడ్డాను. కానీ వాడు ఆ నేహా వల్ల నా వైపు అస్సలు చూడలేదు కూడా. అందువల్ల నువ్వు వాళ్ళని చంపడానికి నిర్ణయించుకున్నావు. అవును, నేహా డ్రెస్ ట్రై చేయడానికి కోసం తనని నా బొతికి రమ్మని చెప్పాను. నేను కపిల్ని చంపడానికి కోసం సేజుతో పాటు ప్లాన్ చేశాను. సేజు వీపీపై కాల్చాడు. కపిల్ తప్పించుకున్నాడు. అంచేత నేనే స్వయంగా ఫ్యాక్టరీకి వచ్చి చంపేలా అయ్యింది. ఐ లవ్ యూ కపిల్. ఐఎమ్ సారీ. పోపట్ చేతిలో ఉన్న బిల్లుని నువ్వు లెటర్గా ఎలా మార్చావు? నేను నా మనుషులకి చెప్పాను పోపెట్ కార్ని కావాలని వెళ్ళి గొద్దండని. తర్వాత నేను చేతులారా రాసిన లెటర్ అక్కడ పెట్టమన్నాను. తర్వాత బిల్లుని తీయమన్నాను. నువ్వేమో నేహా ఇంకా కపుల్ ఫ్యామిలీని అనుమానిస్తారని అనుకున్నావు. కానీ ఎప్పుడూ నిజాన్ని ఎవ్వరూ దాయలేరు. నువ్వు 2 హత్యలు చేశావు. సిఐడి ఆఫీసర్ని చంపాలని చూశావు. నువ్వు ఇప్పటివరకు చేసిన తప్పులకి శిక్ష పడుతుంది.